బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ నేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. హస్తం పార్టీ నేతలు హక్కున లౌకికవాదులు అంటూ ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆదివాసీ, గిరిజనులు, దళితులకు మంచి అవకాశాలు దక్కుతాయన్న కిషన్ రెడ్డి తాము అధికారంలోకి వచ్చాక ఎందరో మహనీయులను గుర్తించి వారి చరిత్రను భవిష్యత్తు తరాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అలాగే అయోధ్య రామమందిరం ఎన్నికల కోసం వచ్చింది కాదని స్పష్టం చేశారు. మందిరం కోసం ఎంతో మంది అమరులు అయ్యారని గుర్తు చేశారు. వారి త్యాగ ఫలితమే ఇప్పుడు రామ మందిర నిర్మాణమని, అయోధ్య రామ మందిరం కోసం బీజేపీ పోరాటం చేసిందన్నారు కిషన్ రెడ్డి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత గిరిజన సంక్షేమం కోసం హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఈరోజు మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా గత సంవత్సరము 2023లో వివిధ మంత్రిత్వ శాఖలు వివిధ పథకాల ద్వారా 1,17,943 కోట్లు గిరిజన సంక్షేమం కోసం ఈ యొక్క సంవత్సరంలో భారత ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. ఇది కాకుండా ఇంకా అనేక ఇతర కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ప్రధానమంత్రి గారు ఒక ప్రత్యేక కార్యక్రమం గత నవంబర్ 15వ తేదీన ప్రకటించారు. జార్ఖండ్లోని భగవాన్ బిర్సా ముండా పుట్టిన స్థలమైన ప్రాంతం నుంచి ప్రధానమంత్రి గారు ఒక పథకాన్ని ప్రకటించడం జరిగింది. ప్రధానమంత్రి ఆదివాసీ న్యాయ అభియాన్ అనేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. దాంట్లో ఈరోజు అనేక మార్పులు తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందులో ప్రధానమంత్రి ఆదివాసీల అభివృద్ధి కార్యక్రమం, ప్రధానమంత్రి ఆదివాసీల అభివృద్ధి కార్యక్రమం పేరుతో దీన్ని చేపట్టాం. ఈ కార్యక్రమానికి ప్రధానమైనటువంటి కారణము దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఇంకా పూర్తిగా అనేకమైనటువంటి గిరిజన తెగలు కొన్ని కనుమరుగైపోయాయి. వాళ్ళకు సంబంధించి మౌలిక వసతులు కానీ ప్రాథమిక హక్కులు కానీ లేని కారణంగా స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా నిర్లక్ష్యానికి గురి కాబడ్డాయి. కాబట్టి ఈరోజు మరి ఏదైతే వర్నబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటామో ఆ యొక్క ట్రైబల్ గ్రూప్స్ను ఈరోజు కేంద్ర ప్రభుత్వము గుర్తించి వాటిని చేయూతనందించి